తండ్రి మాట్లాడినా, తల్లి మాట్లాడినా, గురువు మాట్లాడినా ఎప్పుడూ కూడా ఆ మాటలు మన ఉద్ధారకములు అని తెలుసుకోవాలి. తప్ప మనము తప్పు చేస్తే అసలు నేను ఎవరి మాట వినను అని తన బుద్ధికి తోచిందేదో అదొక్కటే సత్యమని దాన్నే పట్టుకుంటానని అనుకోవడం సర్వనాశనానికి హేతు. ఎవరు చెప్పినా మంచి మాట వింటాను ఈ ఒక్క బలం మనకుంటే ఎన్ని బలహీనతలున్నా సర్దుకుంటాయి. అందుకే ఒక మనుష్యుడిగా సమాజంలో పౌరులు కాని ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చెయ్యవలసిందేది అంటే పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడం. నేను ఎవరి మాట వినను, ఈ మాట పరమ ప్రమాదకరము, జీవితాన్ని పాడు చేసేటటువంటి మాట. అందుకే ఆ మాట వాడనే వాడకూడదు. ఎప్పుడూ పెద్దలు చెప్పిన మాట వినడానికే సిద్ధపడాలి. అందుకే మాట వినడం అంత గొప్పది.